జీడిమెట్లలో దారుణం వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి కన్న తల్లిని సొంత కూతురు చంపేసింది. ప్రేమ వ్యవహారంలో మందలించడంతోనే కన్న కూతురు తల్లిని హతమార్చింది. 10వ తరగతి చదువుతున్న బాలిక ఈ దారుణానికి ఒడిగట్టింది. తల్లిని చంపడానికి ప్రియుడు శివ, అతని తమ్ముడు సహకరించారు. గొంతు నులిమి తలపై కొట్టి తన తల్లిని చంపేసింది. కూతురు చేతిలో మరణించిన అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలు. ఇక ట్యూషన్ నుంచి వస్తున్న తనను అక్క గల్లీలోనే ఆపిందని మృతురాలి చిన్న కూతురు తెలిపింది. తనను బయటకు పంపించిందని చెప్పింది. తాను తిరిగి వచ్చేసరికి తన అమ్మ రక్తపు మడుగులో పడి ఉందని చెప్పింది. వెళ్లి చేతులు రుద్ది లేపే ప్రయత్నం చేసినా పైకి లేవలేదని తెలిపింది. తేజశ్రీ పక్కా ప్లాన్ ప్రకారమే తన ప్రియుడితో కలిసి తన తల్లి అంజలిని అత్యంత కిరాతకంగా హత్య చేయించింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మృతురాలు చిన్న కూతురు ఉంది. ఆమెతో ఒకసారి మాట్లాడదాం. సంఘటన జరిగినప్పుడు ఆమె అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. అమ్మ, అసలు ఏం జరిగిందమ్మా? అసలు నిన్న సాయంత్రం నువ్వు ఇంటికి వచ్చే సమయానికి అసలు ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? మమ్మీ కింద పడిపోయి ఉంది. నేను మమ్మీ దగ్గర వెళ్ళి కూర్చునేసరికి మమ్మీ మాట్లాడతలేదు, మాట వస్తలేదు మమ్మీకి ఈడ బ్లడ్ని మొత్తం ఎవరో కొట్టినట్టుంది. మమ్మీ బ్రాస్లెట్ కూడా తెగి పడిపోయింది. నేను ఏమనుకున్నా అంటే దేవుని దగ్గర మండే కదా, దీపం ముట్టేయడానికి ఎక్కినట్టుంది, అట్లా పడ్డా అనుకున్నాం. కానీ ఆ చైర్ కొంచెమే హైట్ ఉంది, అంత దెబ్బ తాకదు. మమ్మీ అటు ఇటు కొట్టుకొని అయినా ప్రాణంతోనే ఉంది. ఇంకా మమ్మీ మా కోసం ఉన్నాక కూడా మమ్మీకి తెలియదు మా అక్క చేపించిందని. ఏం చేసింది, మళ్ళీ మమ్మీ ప్రాణంతో ఉందని వాళ్ళకి ఫోన్ చేసి మమ్మీ ఇంకా ప్రాణంతోనే ఉంది వచ్చి చంపేయని ఫోన్ చేసి నన్ను ఎదురుగా ఒక అక్క ఉంటుంది, ఆ అక్క వాళ్ళ ఇంట్లో పెట్టిరు. నాకు భయం వేస్తుంది, నువ్వు లోపల రాకమును, నువ్వు చూస్తే మమ్మీని భయపడతావు, వద్దు అని చెప్పారు. నేను నమ్మిన హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్పారంటే ముఖం ఇట్లా నీళ్ళు చల్లి మాట్లాడితే ఏమైందో, ఎట్లా పడ్డదో, ఏం జరిగిందో అని చెప్పారు. అయితే మా అక్క లోపలికి పోయేటప్పుడు అంటే చున్నీ ఇచ్చి పంపించిందంట మా మమ్మీది. ఆయన వెళ్ళి పెట్టేసి నెక్కి పెట్టేసి ఇట్లా గట్టిగా అనేసరికి మమ్మీ పడిపోయిందంటే. ఇంకా నువ్వు వచ్చేటప్పటికి అమ్మ కింద పడిపోయింది కదా, ఆ సమయంలో అక్క ఇంట్లో ఉంది. ఆ టైంలో నువ్వు అక్కని అడిగితే అక్క నీకు ఏం చెప్పింది? అక్క ఇంట్లో లేదు, అక్క నాతో వచ్చింది బయటికి. మళ్ళీ వాళ్ళు అప్పుడు ఇంట్లోనే ఉన్నట్టున్నారు. అట్లా అని చెప్పేసి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి నాకు అన్నది, ఏమని మమ్మీ ఆమెను తీసుకురమ్మంటుంది, ఆమెను తీసుకొస్తే నేను ఇంటికి రమ్మంటుంది అంటే ఆమెతో మాట్లాడుతా అంటే ఎవరు వస్తురంట అని చెప్పింది. నేను నమ్మి అక్కతోను అయినా పరిచయం శివతో అసలు అక్కకి తేజశ్రీకి ఎలా పరిచయం? ఇన్స్టాలో పరిచయం అయింది. ఇన్స్టాలో పరిచయం అయినాక మమ్మీ అన్నది ఇలాంటివన్నీ ఎందుకు మనకు వద్దు అని చెప్పినందుకు ఇప్పుడు చంపేసింది. శివతో కలిసి బయటికి వెళ్ళిపోయిందంటూ కూడా పోలీసులు కంప్లైంట్ చేసింది. ఎప్పుడు జరిగింది ఇదంతా? మొన్న ట్యూస్డే రోజు జరిగింది అక్క వెళ్ళిపోవడం. మమ్మీ మిస్సింగ్ కేసు పెట్టింది. మమ్మీ అక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియక తర్వాత ఆయన ఫోన్ ట్రేస్ చేసి తెలిసింది, నల్గొండ అని చూపించింది. చూపిస్తే అక్కడికి వెళ్ళి పట్టుకొని వచ్చినట్టు. అప్పుడు అక్క అన్నదంట, మా అయ్య నింగి నీళ్ళు అయినా సరిపోదా ఇంకా నీకు, నన్ను వదిలేసి నేను ఈయనతోనే ఉంటాను అన్నదంట. ఇప్పుడు తీసుకొచ్చినందుకు ఆ రోజు ఆమె ఆడికి పోయింది కూడా మా మమ్మీని చంపడానికి ప్లాన్ వేసుకున్నట్ట. ఫస్ట్ నుంచి మనకు వాళ్ళ తమ్ముడు చెప్పిండు మాకు, చంపేసి వచ్చారు ఆరాంసే కూర్చున్నారు అందరూ. అసలు రిమాండ్ నుంచి ఎందుకు వదిలేరు అని, వాడు వదలడం వల్లనే మా మమ్మీ చనిపోయింది. ఇది మొత్తానికి కన్నీరు మున్నీరు అవుతోంది పాప. సో హత్య జరిగినటువంటి సమయంలో అదే సమయంలో పాప ఇంటికి వచ్చింది. అప్పటికి అపస్మారక స్థితిలో ఉండేటటువంటి తన తల్లిని చూసి పాప కలత చెందింది. ఏమైందని చెప్పేసి అడిగే ప్రయత్నం చేసినప్పుడు అక్క ఆమెకు ఏవో సాకులు చెప్పి బయటికి పంపించి వేసింది. అయితే గతంలోనే మిస్సింగ్ కేసు పెట్టినప్పుడు పోలీసులు ఆ శివాని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్ చేస్తుంటే కనుక తన తల్లి బతికి ఉండేదంటూ కూడా ఆ పాప ఏడుస్తున్నటువంటి తీరు మాత్రం అందరినీ కలిచివేస్తుంది. ఫోటో స్టూడియో.